హలో ఎవ్రీవన్. ఈరోజుకి ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్‌లోని మనం ఫీమేల్ లీడ్ జియాని చూస్తాం. తన బాయ్ ఫ్రెండ్‌తో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే అతను అంటూ ఉంటాడు, "ఈరోజు నేను నీతో పాటు హాస్పిటల్‌కి రాలేను. ఎందుకంటే నేను ఈరోజు నా ఫ్రెండ్‌తో వేరే పని మీద వెళ్తున్నాను" అనగానే తను కూడా ఓకే అంటుంది. అప్పుడే మనం డ్రామాలోని మేల్ లీడ్‌ని చూస్తాం. అతని పేరు ఫ్యూజన్. ఫ్యూజన్ ఏమో డాక్టర్‌ని మీట్ అవ్వగానే డాక్టర్ అంటూ ఉంటాడు, "ఏంటి నువ్వు ఆర్మీ నుంచి రిటైర్ అయ్యాక కొంచెం కూడా నీ బాడీ మీద శ్రద్ధ చూపియట్లే" అని అంటూ ఉంటే, "చూడు ఇన్ని డేస్ తర్వాత మనం మీట్ అవుతే నువ్వేంటి ఈ టాపిక్ మాట్లాడుతున్నావు, వేరే టాపిక్ మాట్లాడు" అని అంటాడు. "సరే నువ్వు ఇక్కడే వెయిట్ చేయు, నేను నీకోసం మెడిసిన్ తీసుకొస్తాను" అని తను వేరే రూమ్‌కి వెళ్తాడు. అలా అతను బయటికి వెళ్ళగానే వాళ్ళ ఫ్యూజన్ ఏమో వాళ్ళ ఫ్రెండ్ యొక్క సీట్‌లో కూర్చుంటాడు. అప్పుడే అక్కడికి జియా వచ్చి తను డాక్టర్ అనుకొని, "నా హ్యాండ్ చెక్ చేయు, నాకు చాలా పెయిన్ వస్తుంది" అనగానే తనేమో డాక్టర్ కాదు అని చెప్పబోతూ ఉంటాడు. సడన్‌గా జియా యొక్క ఐస్‌లోకి చూసి అలానే తన హ్యాండ్‌ని చూస్తూ చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి తన డాక్టర్ ఫ్రెండ్ రాగానే, "ఏంటి నువ్వు డాక్టర్ కాదా?" అని తనని చూసి షాక్ అవుతుంది. "అంటే నువ్వు ఇట్లా అమ్మాయిని చూడగానే ఇలా బిహేవ్ చేస్తున్నావా? నువ్వెంత ప్రోబెట్" అని తనని కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలాగే తనేమో మెడికల్ షాప్‌లో మెడిసిన్ తీసుకుంటూ ఉంటుంది. కానీ తన ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడంలో తనకి మనీ ఉండవు. "ఒక నిమిషం ఆగండి, బ్యాగ్‌లో చెక్ చేస్తాను" అంటుంది. కానీ అందులో కూడా మనీ లేకపోయేసరికి వెనక నుంచి ఫ్యూజన్ వచ్చి మనీ పే చేస్తాడు. బయటికి వచ్చి, "సరే నీ నెంబర్ చెప్పు, నేను నీకు మనీ పే చేస్తాను" అనగానే అతనేమో మెడిసిన్ బాక్స్ మీద నెంబర్ రాస్తాడు. అప్పుడే తను అడుగుతూ ఉంటుంది, "థ్యాంక్ యూ. నువ్వు ఇదే సిటీ నుంచి వచ్చావా? నువ్వు ఇదే సిటీనా?" అంటే, "కాదు, మాదొక చిన్న విలేజ్" అని విలేజ్ నేమ్ చెప్తాడు. "నా ఫ్రెండ్ డాక్టర్ ఉంటాడు కదా, అతన్ని మీట్ అవ్వడానికి వచ్చాను" అనగానే తను అంటూ ఉంటుంది, "సరే నీ ఫేస్ బాగానే ఉంది కదా" అనగానే అతను నవ్వుతూ ఉంటాడు. "ఫస్ట్ ఏమో కొట్టింది, ఇప్పుడేమో కేరింగ్‌గా చూసుకుంటుంది" అని. అలా కొన్ని డేస్ తర్వాత ఫ్యూజన్ ఏమో తన బ్లైండ్ డేట్‌తో వెడ్డింగ్ డ్రెస్ ట్రై చేయడానికి వస్తాడు. అప్పుడే తనేమో సడన్‌గా ఫోన్‌లో పోస్ట్ చూస్తాడు. జియా యొక్క పోస్ట్ తన బాయ్ ఫ్రెండ్‌తో తొందరలో మా ఇద్దరికి మ్యారేజ్ అవ్వబోతుంది అని హ్యాపీగా పోస్ట్ పెడుతుంది. సో ఇక్కడేమో తను మేకప్ రూమ్‌లో రెడీ అవుతూ ఉంటుంది తన వెడ్డింగ్ డే రోజు. అప్పుడే తనకి సైడ్ నుంచి పక్క రూమ్ నుంచి మాటలు వినిపించేసరికి వెళ్ళి వింటూ ఉంటుంది. అప్పుడే తన బాయ్ ఫ్రెండ్ ఏమో తన అసిస్టెంట్‌తో రొమాన్స్ చేస్తూ ఉంటాడు. అలాగే వాళ్ళిద్దరూ మాట్లాడుకునేది విని జియా ఏమో చాలా అప్సెట్ అవుతుంది. వెడ్డింగ్ టైంకి అక్కడికి వెళ్ళి, "మీరిద్దరూ మ్యారేజ్ చేసుకోవడం ఇష్టమేనా?" అని హెడ్ అడుగుతాడు. అప్పుడే జియా ఏమో, "నాకు ఇష్టం లేదు" అంటే ఫియాన్సీ అంటాడు, "నువ్వేం మాట్లాడుతున్నావు? ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు?" అంటే, "నువ్వు ఇంతవరకు నాకు ప్రపోజ్ చేయలేదు కదా, నువ్వు మోకాళ్ళ మీద కూర్చొని నాకు ప్రపోజ్ చేయు, అప్పుడు యాక్సెప్ట్ చేస్తాను" అనగానే అతనేమో మోకాళ్ళ మీద కూర్చొని ప్రపోజ్ చేస్తూ అనుకుంటూ ఉంటాడు, "నీ పని తర్వాత చెప్తాను" అని. అలా ప్రపోజ్ చేయగానే జియా ఏమో రిజెక్ట్ చేస్తుంది అందరి ముందు. అది చూసి షాక్ అవుతాడు. "నువ్వేం చేస్తున్నావు?" అంటే, "ఓహ్! నీకు అర్థం కాలేదా? నువ్వు వెడ్డింగ్ చేసుకునే ముందు నీ ఫియాన్సీ నీ పక్కన పెట్టుకొని అసిస్టెంట్‌తో రొమాన్స్ చేసావు కదా" అని అందరి ముందు అతని గురించి చెప్తూ ఉంటుంది. అలాగే ఇలాంటి పర్సన్‌ని మ్యారేజ్ కాకముందుకే చీట్ చేసే పర్సన్‌ని నేను మ్యారేజ్ చేసుకోను. నీలాంటి పర్సన్‌ని మ్యారేజ్ చేసుకుంటే నా లైఫ్ ఎలా ఉంటుందో నాకు బాగా అర్థమైంది అని చెప్పి తనని రిజెక్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలాగే జియా ఏమో తన మైండ్ సెట్ చేయడానికి, అలాగే మూడ్ సెట్ చేసుకోవడానికి వెహికల్ మీద వెళ్తూ ఉంటుంది ఒక ప్లేస్‌కి. అప్పుడే వాళ్ళ బ్రదర్ కాల్ చేసి, "చూడు, నువ్వు ఒక పర్సన్‌ని చీట్ చేసినంత మాత్రాన నువ్వు అతని గురించి బాధపడాల్సిన అవసరం లేదు" అని అంటూ ఉంటే, "ఏంటి బ్రదర్, నువ్వు నా గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను జస్ట్ నా మూడ్ సెట్ చేసుకోవడానికి వేరే ప్లేస్‌కి వెళ్తున్నాను" అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. అలాగే సడెన్‌గా తన టైర్ ఏమో ఒక దగ్గర ఇరుక్కుంటుంది. ఇమ్మీడియేట్‌గా దిగి ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటుంది. అలా అటు ఇటు చూసేసరికి తనకేమో ఫ్యూజన్ చెప్పిన తన విలేజ్ నేమ్ కనిపిస్తుంది. తను అనుకుంటూ ఉంటుంది, ఏంటి ఇప్పుడు అతనికి కాంటాక్ట్ అవ్వాలా అని. లేదు, అతనేదో నార్మల్‌గా విలేజ్‌కి రమ్మన్నాడు కావచ్చు, నేను గుర్తున్నానో లేదో అని అనుకుంటూ ఉంటుంది. ఇక్కడేమో ఫ్యూజన్‌కి కాబోయే బ్రైడ్ ఏమో తనకి ఎక్కువ డౌరీ ఇవ్వమని అడుగుతుంది. సో ఎందుకంటే మేము నేను మ్యారేజ్ చేసుకోవాలి అంటే ఎక్కువ డౌరీ ఇవ్వాలి అనగానే, వాళ్ళేమో ఆల్రెడీ మీకు చాలా మనీ ఇచ్చాం, ఇంకివ్వము అని ఫ్యూజన్ అంటాడు. సో బ్రైడ్ వాళ్ళ ఫ్యామిలీ ఏమో, "అసలు మీ ఫ్యామిలీ ఎంత బ్యాడ్ ఫ్యామిలీ, మేము ఇంకా మ్యారేజ్ చేసుకోము" అని అంటూ కార్‌లో వెళ్ళిపోతూ ఉంటారు. తనేమో ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటాడు. వాళ్ళ గ్రాండ్‌పా తనని ఆర్మీ నుంచి రిటైర్ అవ్వగానే ఫ్యామిలీ యొక్క బిజినెస్ చూసుకోమంటే, "నాకిప్పుడు ఇంట్రెస్ట్ లేదు" అని అంటాడు. "సరే, కానీ నువ్వు నీ మ్యారేజ్ లైఫ్‌ని స్టార్ట్ చెయ్యు. ఈ ఒక్క విషయాన్నైనా నా కోసం చెయ్యు" అనగానే అప్పుడే పాపం వాళ్ళ గ్రాండ్‌పా కోసం ఒప్పుకోవాల్సొస్తుంది. వాళ్ళ బ్రైడ్స్ ఏమో బ్రైడ్ ప్రైస్ ఎక్కువ ఇవ్వలేదని అక్కడి నుంచి కార్‌లో వెళ్ళిపోతారు. అప్పుడే జియా కాల్ చేయగానే అతనేమో హలో అంటే తన వాయిస్ గుర్తుపట్టి, "హా! జియా" అంటాడు. తనేమో షాక్ అవుతుంది.
ఏంటి నా వాయిస్ కూడా గుర్తుపట్టావా అని. అలాగే చెప్తూ ఉంటుంది, నేను ఇక్కడ నీ విలేజ్లో ఉన్నాను, మీ ఫ్రెండ్స్ ఎవరినైనా పంపుతావా నాకు హెల్ప్ చేయడానికి, ఎందుకంటే నా టైర్ మధ్యలోనే ఆగిపోయింది అంటే, సరే నీ లొకేషన్ పంపు, నేను పంపిస్తాను అని అంటాడు. సో తను లొకేషన్ సెండ్ చేయగానే కొంచెం టైంలోని అక్కడికి ఫ్యూజన్ వెళ్తాడు. ఫ్యూజన్ చూసి షాక్ అవుతుంది. ఏంటి నువ్వు విలేజ్లోనే ఉన్నావా అంటే, అవును అని అంటూ ఉంటాడు. అలా కార్లో కూర్చొని తన ఫ్రెండ్స్ని వెహికల్ వెనుక నుంచి తొయ్యు అని అంటాడు. జియా కూడా బండి తోయడానికి వెళ్తూ ఉంటే, లేదు నువ్వు వచ్చి ముందు కార్లో కూర్చో అని అంటాడు. అలా బండిలో వాళ్ళేమో తోస్తూ ఉంటారు. తను అడుగుతూ ఉంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే, లేదు నేను ఇక్కడ నుంచి ఒక ప్లేస్కి వెళ్తున్నాను, సడన్గా బండి ఖరాబ్ అయిపోయింది, ఆగిపోయింది, సరే నేను ఇక్కడే నైట్ ఉండాలనుకుంటున్నాను, ఏదైనా రెస్టారెంట్ అలాగే గెస్ట్ హౌస్ ఉందా అని అడుగుతూ ఉంటే, ఏంటి మరి నీ బాయ్ ఫ్రెండ్తో రాలేదా అంటే, తన స్టోరీ చెప్తుంది. నాకు బ్రేకప్ అయింది, అతను ఎలా చీట్ చేశాడు అని చెప్పగానే ఫ్యూజన్ ఏమో షాక్ అవుతాడు. అలాగే అంటూ ఉంటాడు, సారీ నీకు నేను మళ్ళీ సాడ్ థింగ్స్ని గుర్తు చేసినందుకు అంటే, అవసరం లేదు వాటిని వదిలేసే, ఇంకా నేను వాటి గురించి మర్చిపోయాను, అలాగే నాకు మేబీ ఫ్యూచర్లో అంతకంటే మంచి థింగ్స్ రాబోతున్నాయి కావచ్చు అని అంటూ ఉంటుంది. అలా ఫ్యూజన్ ఏమో తనని తన హౌస్కి తీసుకొని రాగానే, ఏంటి మీ హౌస్లో ఏమైనా పార్టీ జరగబోతుందా, జరిగిందా, ఇంత డెకరేషన్ చేశారు అంటే, అవును జరిగేది కానీ ఆగిపోయింది అనగానే, ఓ సరే సరే అంటే నీకు బాగా ఆకలి అవుతుంది కదా అని అతను తనకి ఫుడ్ సర్వ్ చేస్తాడు. అప్పుడే ఫ్యూజన్కి వాళ్ళ గ్రాండ్ పా కాల్ చేసి, ఏంటి నువ్వు మ్యారేజ్ని ఎందుకు బ్రేక్ చేసావు అని అంటూ ఉంటే, గ్రాండ్ పా నేను ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోను అని చెప్తాడు. సో అలా కాల్ కట్ చేయగానే అతనేమో వెయిట్ చేస్తూ ఉంటుంది. ఏంటి నువ్వు ఇంకా తినలేదు అంటే, మన ఇద్దరం కలిసి తిందామని అంటుంది. సో అలా వాళ్ళిద్దరూ డ్రింక్ చేస్తూ ఫుడ్ తింటూ ఉంటారు. తను అడుగుతుంటుంది, ఏంటి నీ వెడ్డింగ్ గురించి మాట్లాడుతున్నావు కదా, ఈరోజు జరిగేది నీ వెడ్డింగేనా, క్యాన్సిల్ అయిపోయిందా అంటే, అవును నా వెడ్డింగ్ యొక్క బ్రైడ్ ప్రైస్ ఎక్కువగా కట్నం అడుగుతున్నారు, వాళ్ళు మమ్మల్ని కావాలని అలా చేస్తున్నారు, అందుకే నేను మ్యారేజ్కి నో చెప్పాను, అందుకే మ్యారేజ్ అవసరం లేదులే అని అనుకున్నాను తను వెళ్ళిపోయినా కూడా అని అనగానే, తను అంటూ ఉంటుంది, నువ్వు లక్కీ ఫెయిల్ అవు తెలుసా, నేను 3 years డేటింగ్ చేశాక లాస్ట్లో ఆ పర్సన్ ఎంత చీట్ చేశాడో నాకు తెలిసింది, కానీ నువ్వు చూడు జస్ట్ బ్రైడ్ అలాగే డైరెక్ట్ మ్యారేజ్, సో నువ్వు మన ఇద్దరం సిచ్యువేషన్ సేమ్, కానీ నువ్వు కొంచెం సేఫ్ అని చెప్తూ ఫుల్గా డ్రింక్ చేసి తనతో మాట్లాడుతూ ఉంటుంది. అతను అంటూ ఉంటాడు, నేను మా ఫ్యామిలీ కోసం మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాను అని చెప్తూ ఉంటాడు. సో తనేమో క్లోజ్గా వచ్చి, నువ్వేంటి నా మాట వినగానే నన్ను గుర్తుపట్టావు, నాలో అంతలా ఏముంది నువ్వు నన్ను గుర్తుపట్టడానికి అనగానే, అలా దగ్గరికి రాగానే ఇమీడియట్గా అతను కిస్ చేస్తాడు. తనేమో అతన్ని కొట్టి మళ్ళీ ఆలోచించి అతన్ని కిస్ చేస్తూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటూ నైట్ స్పెండ్ చేస్తారు. మార్నింగ్ లేవగానే తను షాక్ అవుతుంది. ఏంటి నేను ఇతనితో నైట్ స్పెండ్ చేశాను, ఇలా ఎందుకు చేశాను అని అనుకుంటుంది. అప్పుడే అక్కడికి ఫ్యూజన్ రాగానే, చూడు నువ్వు దీని గురించి ఎక్కువగా సీరియస్ తీసుకోకు, నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, నువ్వు బయట వెయిట్ చేయు అనగానే అతనేమో బయటికి వెళ్తాడు. అలా తను బయటికి రాగానే తను అడుగుతూ ఉంటాడు, మన ఇద్దరం డేటింగ్ చేద్దామా అని అడుగుదామని లోపు తన ఫేస్ యొక్క ఎక్స్ప్రెషన్ చూసి మేబీ తినకి ఇష్టం లేదని సైలెంట్గా ఉండిపోతాడు. సో జియా ఏమో ఫేస్ వాష్ చేసుకోవడానికి అలా బయటికి రాగానే సడన్గా ఒక బ్రైడ్ని చూసి భయపడుతుంది. సో సారీ నేను నిన్ను చూసి భయపడ్డాను అంటే, నువ్వు నా ఇంట్లో ఏం చేస్తున్నావు అని అంటూ ఉంటుంది, కొట్టబోతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఫ్యూజన్ వస్తాడు. ఎందుకంటే ఫ్యూజన్కి కాబోయే బ్రైడే కదా తను. సో అప్పుడే ఆ బ్రైడ్ అంటుంది, నా ఫ్యామిలీ కొంచెం కట్నం ఎక్కువగా అడిగింది, అంత మాత్రాన నువ్వు నన్ను వదిలేస్తావా అని అంటూ ఉంటే, అతను అంటూ ఉంటాడు, ఫ్యూజన్ నిన్న నేను ఎంత చెప్పాను, నువ్వు వినకుండా కార్లో వెళ్ళిపోయావు కదా, సో ఇంకా నాకు అవసరం లేదు అనగాని, నేను మా ఫ్యామిలీని ఎంబరేజ్ చేసుకోవాలనుకోలేదు, అందుకే నేను మా ఫ్యామిలీ కోసం ముందడుగేశాను అని అంటుంది. సో ప్లీజ్ ఇంకొక ఛాన్స్ ఇవ్వచ్చు కదా, సెకండ్ ఛాన్స్ అన్నా కానీ ఫ్యూజన్ ఏమో ఒప్పుకోడు. అప్పుడే జియాని అడుగుతూ ఉంటుంది, నువ్వు నాకు హెల్ప్ చేయు అనగాని ఫ్యూజన్ ఏమో జియాకి కిస్ చేసి, ఇప్పుడు నీకు అర్థమైంది కదా ఈ అమ్మాయి అంటే నాకు ఇష్టం, సో నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అనగానే తనేమో కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే వాళ్ళిద్దరు లోపలికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేస్తూ తను అంటూ ఉంటుంది, చూడు చూడు సారీ నేను తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఇంకా మీ రిలేషన్స్ కాంప్లికేటెడ్ చేయాలనుకోవట్లేదు అంటే, ఏంటి నువ్వు భయపడ్డావా ఇందాక జరిగింది అనగానే, ఇలాంటివి చాలానే ఫేస్ చేశాను, చూడు ఇప్పుడు మన ఇద్దరికి సెట్ అయిపోయింది, ఏంటంటే నేను నీతో నైట్ స్పెండ్ చేశాను, నువ్వేమో నా అమ్మాయి ముందు నన్ను యూజ్ చేసుకున్నావు, సో ఇప్పుడు ఒకరికొకరికి ఎలాంటి సంబంధం లేదు, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అనగానే ఫ్యూజన్ అంటాడు, ఈరోజు వర్షం ఉంది కదా నువ్వు ఇక్కడే ఉండు అంటే, లేదు నేను ఇక్కడ ఉండను, వేరే గెస్ట్ హౌస్లో ఎక్కడైనా ఉంటాను అని అంటుంది. సరే నేను నా గెస్ట్ హౌస్లో ఉండు, నాకు ఇక్కడ గెస్ట్ హౌస్ ఉంది అనగానే తనేమో షాక్ అవుతుంది. అవును మా మమ్మీ డాడీ గ్రాండ్ పా ఒక దగ్గర ఉంటారు, అలాగే నేనేమో గెస్ట్ హౌస్లో ఉంటాను అని అంటాడు. అలాగే తన గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్పి, నువ్వు నాతో డేట్ చేస్తావా
అనగానే తనేమో షాక్ అవుతుంది. అప్పుడే బయట నుంచి అరుపులు వినిపిస్తూ ఉంటాయి ఫ్యూజన్‌ని బయటికి రమ్మని. సో, తనతో అంటాడు, "నువ్వు ఇక్కడే తింటూ ఉండు. నేను బయటికెళ్తాను" అనగానే అతనేమో బయటికి వెళ్ళగానే వాళ్ళ బ్రైడ్ యొక్క ఫ్యామిలీ అంతా బయటకొస్తారు. తను అనుకుంటూ ఉంటాడు, ఒకరు వెళ్లారు, ఇంకొకరు స్టార్ట్ అయ్యారా అని అనుకుంటారు. వాళ్ళు అంటూ ఉంటారు, "నాకు తెలుసు. నువ్వు మ్యారేజ్ చేసుకోవడానికి నువ్వెందుకు రిజెక్ట్ చేసావు? లోపల ఉన్న అమ్మాయి కోసమే కదా! నేను ఈరోజు తనకి బుద్ధి చెప్తాను" అని అంటుంటే తన మీద హ్యాండ్ ఏసినా కానీ నేను ఊరుకోను అని అంటాడు. "మీరు ఆల్రెడీ మ్యారేజ్‌ని క్యాన్సిల్ చేసుకున్నారు కదా! సో, ఇప్పుడేంటి?" అని అంటూ ఉంటే, "లేదు, ఇప్పుడు మేము మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాం" అనగానే, "నాకు మీకు ఎలాంటి సంబంధం లేదు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి" అని అంటూ ఉంటే, "సరే చూద్దాం. నేను విలేజ్ అందరిని పిలుస్తాను" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇదంతా జియా ఏమో కిటికీ నుంచి చూస్తూ అతనొచ్చే టైంకి విండో క్లోజ్ చేసి మళ్ళీ సైలెంట్‌గా కూర్చుంటుంది. అప్పుడు అతనొచ్చి అడుగుతూ ఉంటాడు, "సరే నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావు?" అంటే తనేమో సైలెంట్‌గా, "నువ్వేం చెప్పావు?" అని అంటుంది గుర్తులేనట్టు. సో, అతనేమో మళ్ళీ గుర్తు చేసి అనగానే తను అంటూ ఉంటుంది, "నేను ఇప్పుడే కొత్త రిలేషన్‌షిప్‌లోకి రావాలనుకోవట్లేదు. ఎందుకంటే రీసెంట్‌గానే నాకు బ్రేకప్ అయింది. నేను మళ్ళీ కొత్త దానిలోకి రావాలనుకోవట్లేదు" అంటే, "సరే, నీ ఏ డిసిషన్ అయినా నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ మా ఊర్లో చాలా ప్లేస్‌లున్నాయి కదా! అవి చాలా బావుంటాయి. నువ్వు ఒప్పుకుంటే ఇక్కడ నీకు అన్ని ప్లేసెస్‌ని చూపిస్తాను. నువ్వు ఎంజాయ్ చేయడానికి బావుంటుంది. నేను నీ గైడ్ అవుతాను" అనగానే తనేమో ఓకే అంటుంది. అప్పుడే వాళ్ళ అప్పుడే జియో యొక్క బ్రదర్ కాల్ చేసి, "చూడు, నీ బాయ్ ఫ్రెండ్ నీకోసం రోజు ఇక్కడే వెయిట్ చేస్తున్నాడు. నిన్న నైట్ వర్షంలో కూడా అలానే నిల్చున్నాడు" అంటే, "ఏంటి, అతనికేమైనా పిచ్చి లేసిందా?" అంటే, "నువ్వు భయపడకు, నేను అతన్ని దూరం పంపిస్తాను" అని వాళ్ళ బ్రదర్ అంటూ ఉంటాడు. సో, అప్పుడే ఫ్యూజన్ ఏమో జియాకి క్లోజ్‌గా వచ్చి తన హ్యాండ్‌తో టచ్ చేస్తూ, "చూడు, అతని గురించి కొంచెం ఆలోచించొచ్చు కదా! పాపం నీకోసం అంతగా బాధపడుతున్నాడు" అనగానే, "అవునా! మరి నీ బ్రైడ్ ప్రైజే కదా తక్కువ చేయమంది. ఇప్పుడు మళ్ళొచ్చి బతిలాడింది కదా! తనని కూడా ఆలోచించొచ్చు కదా!" అనగానే అతనేమో నవ్వుతూ ఉంటాడు. అప్పుడే అతను అంటూ ఉంటాడు, "మా విలేజ్‌లో సిల్క్ ప్రాసెస్ డ్రెసెస్ తయారు చేస్తారు. సో, ఇక్కడికి చాలామంది ఫారినర్స్ చూడ్డానికి వస్తారు. ట్రై చేస్తూ కూడా ఉంటారు. నిన్నక్కడికి తీసుకొస్తాను, వస్తావా?" అనగానే తనేమో ఒప్పుకుంటుంది. అలాగే మధ్యలో వాళ్ళు వెళ్తూ ఉంటే ఆరెంజెస్ ట్రీస్ ఉంటూ ఉంటాయి. సో, అతనేమో ఆరెంజ్ తెంపి తనకివ్వకపోతుంటే, "ఏంటి, ఎవరైనా చూస్తే" అంటే ఇక్కడ విలేజ్ కాబట్టి విలేజ్‌లో మనకు అందరూ తెలిస్తే ఎవరిని అడగాల్సిన అవసరం లేదు అనగానే తనేమో, "వావ్! ఈ ఆరెంజ్ చాలా టేస్టీగా ఉంది" అని "నువ్వు కూడా తిను" అనగానే, "లేదు, నా హ్యాండ్స్ బాలేవు" అని అంటాడు. సరే అని తను తినిపియగానే అతనేమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే సిల్క్ తయారు చేసే డ్రెసెస్ ప్లేస్‌కి వెళ్ళి తను అంటూ ఉంటుంది, "నేను ఈ లోపలికి వెళ్ళొచ్చా హౌస్ లోపలికి?" అంటే, "హా! వెళ్ళొచ్చు" అని, "మమ్మీ, నేను హౌస్‌కి వచ్చాను" అంటే, "ఏంటి, ఈ హౌస్ మీ మమ్మీదా? మరి నువ్వు ముందే ఎందుకు చెప్పలేదు?" అంటే, "నువ్వు ముందే అడగలేదు కదా!" అని అంటూ ఉంటాడు. వాళ్ళ మమ్మీ ఏమో అక్కడికొచ్చి అతన్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే ఈ అమ్మాయి ఎవరు అంటే తన్ని పరిచయం చేస్తాడు తిను, జియా అని. "ఆంటీ, మీ డ్రెస్ చాలా బావుంది" అని అంటూ ఉంటే, "అవును, నేను ఇదే నేనే కుట్టుకున్నాను. మా గ్రాండ్‌మా నేర్పించింది" అని అంటుంది. సరే, లంచ్ టైమ్ అయింది కదా! మీరిద్దరూ లంచ్ చేసే వెళ్ళాలి అనగానే తను కూడా ఓకే అంటుంది. సరే, నేను ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకొస్తానికి వెళ్తాను అనగానే ఫ్యూజన్ ఏమో, "మనం కూడా వెళ్దామా?" అనగానే తను కూడా ఓకే అంటుంది. అలా అక్కడికి వెళ్ళగానే ఫ్యూజన్ యొక్క నెఫ్యూ వస్తుంది. "చూడు, నెఫ్యూకి నేనంటే చాలా ఇష్టం. అమ్మాయి బావుంది కదా!" అంటే, "అవును, చాలా బావుంది" అంటే, "సరే, మనిద్దరం కలిసి మన ఓన్ బేబీని కందామా?" అనగానే, "నువ్వు నిజంగానే ఇంత ఫ్లర్టింగ్ అని నాకు తెలియదు. నువ్వు చాలా సీరియస్ పర్సన్ అనుకున్నాను" అంటే, "నేనేమన్నా సీరియస్‌గా కనిపిస్తున్నానా? నేనెప్పుడైనా సీరియస్‌గా ఉన్నానా?" అని అంటాడు. "సరే, వదిలేసేయి" అని వెళ్ళి తను అంటూ ఉంటాడు, "చూడు, ఇక్కడ ఫుల్ వర్షం పడ్డది. సో, నువ్వు కింద పడిపోతావు. మట్టి ఉంటది, జాగ్రత్తగా చూసుకో" అనగానే, "ఆ! ఓకే, ఓకే" అన్నట్టు నడుస్తూ కింద పడబోతూ ఉంటుంది. సడెన్‌గా స్లిప్ అయ్యి ఫ్యూజన్ ఏమో పట్టుకుంటాడు. అలా హౌస్‌కి రాగానే తనేమో బేబీతో ఆడుకుంటూ ఉంటే, సో, ఫ్యూజన్ వాళ్ళ మమ్మీ అలాగే ఫ్యూజన్ ఏమో వెజిటబుల్స్ కట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ మమ్మీ అడుగుతుంది, "ఏంటి, నీకు ఆ అమ్మాయి అంటే ఇష్టమా?" అంటే తనేమో నవ్వుతూ ఉంటాడు. "నీ కళ్ళలోనే అర్థమవుతుంది" అని అంటూ ఉంటుంది. "ఈ అమ్మాయి వల్ల నువ్వు మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకున్నావా?" అని వాళ్ళ మమ్మీ అడుగుతుంది. "లేదు మమ్మీ, తనకి ఈ మ్యాటర్‌కి అసలు సంబంధం లేదు" అని అతను అంటూ ఉంటాడు. "వాళ్ళు జస్ట్ మన మనీ కోసం యూజ్ చేద్దాం అనుకున్నారు. అందుకే నాకు ఆ అమ్మాయి మీద విరక్తి పుట్టింది" అని చెప్తుంది. అప్పుడే బ్రైడ్ వాళ్ళ ఫ్యామిలీ ఏమో అక్కడికొచ్చి వాళ్ళ మమ్మీ ఏమో ఏడుస్తూ ఉంటుంది, "నా కూతుర్ని మోసం చేశాడు" అని. అప్పుడే జియానేమో చూసి, "నువ్విక్కడికి కూడా వచ్చావా?" అని కొట్టబోతూ ఉంటుంది. అప్పుడే సడెన్‌గా ఫ్యూజన్ ఏమో అడ్డుపడతాడు. వాళ్ళ మమ్మీ ఏమో ఏడుస్తూ ఉంటుంది. అలాగే విలేజ్ యొక్క హెడ్‌ని తీసుకొనొస్తుంది. "నా కూతురు ఎంత బాధపడుతుంది" అని అంటూ ఉంటే విలేజ్ యొక్క హెడ్ అంటాడు, "సరే, వాళ్ళు
వాళ్ళ తప్పుని తెలుసుకున్నారు కదా! సో, నువ్వు మళ్ళీ తనని మ్యారేజ్ చేసుకోవడానికి ఒప్పుకోవచ్చు కదా! అంటే నాకు వాళ్ళతో ఎలాంటి సంబంధం లేదు. ఇంక నేను వాళ్ళతో రిలేషన్‌షిప్ పెట్టుకోవాలనుకోవట్లేదు అనగానే విలేజ్ హెడ్ ఏమో తను మ్యారేజ్ చేసుకోడంట అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ళ మమ్మీ ఏమో తన వెనకాలే వెళ్తూ ఉంటుంది. ఇప్పుడే ఆ అమ్మాయి అంటూ ఉంటుంది, "నేను నీతో కొంచెం మాట్లాడాలి. బయటి దాకా మాట్లాడడానికి వస్తావా?" అంటే, "నువ్వేం మాట్లాడాలనుకుంటే అన్నీ ఇక్కడే మాట్లాడు" అని ఫ్యూజన్ అంటాడు. సరే, నేను ఒకవేళ బ్రైడ్ ప్రైజ్ అడగకపోయుంటే నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకునేవాడివా? నాతో రిలేషన్‌షిప్‌లో ఉండేదానివా? ఇప్పుడు నన్ను మ్యారేజ్ చేసుకునేటోడివా? అంటే, మ్యారేజ్ అనేది ఫోర్స్ కాదు. సో, ఇప్పుడు అదంతా అయిపోయింది కదా! నువ్వు నన్ను ఫోర్స్ చేయొద్దు అనగానే తనేమో కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జియా ఏమో ఫ్యూజన్ వాళ్ళ మమ్మీతో మాట్లాడుతూ ఉంటుంది. ఇదంతా నా వల్లనే కదా ఇంత ప్రాబ్లమ్ వచ్చింది అంటే, అలా ఏం లేదు అని వాళ్ళ మమ్మీ అంటుంది. అప్పుడే ఫ్యూజన్ వచ్చి అంటూ ఉంటాడు, "నువ్వు బానే ఉన్నావు కదా!" అంటే, "సారీ, నీకింత ప్రాబ్లమ్ వచ్చింది ఇదంతా నా వల్లనే కదా! వాళ్ళు నన్నిక్కడ చూసినందుకే ఇంత రియాక్షన్ ఇచ్చారు" అంటే, "నువ్వు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు నా కోసం వచ్చారు. అలాగే నా గురించే వెళ్లారు. నువ్వింత అమాయకురాల్లా ఉన్నావు" అని అంటూ ఉంటాడు. అలాగే క్లోజ్‌గా రాబోతూ ఉంటే, "ఇది డే టైమ్ నువ్వేం చేస్తున్నావు?" అని అంటూ ఉంటుంది. "నీకు సారీస్ తయారు చేసే ప్లేస్ చూపిస్తాను" అని తనని చిన్న చిన్న పురుగులున్న ప్లేస్‌కి తీసుకెళ్ళగానే తనేమో భయపడుతూ ఉంటుంది. వాళ్ళ మమ్మీ ఏమో శారీ తయారు చేస్తుంటే చూస్తూ తను కూడా ట్రై చేస్తుంది. సో, ఫ్యూజన్ ఏమో తనని వీడియో తీస్తూ ఉంటాడు. అలాగే గెస్ట్ హౌస్‌కి తీసుకెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్‌కి కూడా పరిచయం చేయగానే వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో సిస్టర్ ఇలా అని పిలుస్తారు. అలా వాళ్ళిద్దరూ కలిసి డ్రింక్ చేస్తూ ఉంటే తను అడుగుతూ ఉంటుంది, "సరే, నీ బ్లైండ్ డేట్‌తో రిలేషన్‌షిప్ ఎలా ఉండేది?" అంటే, "ఏం లేదు. నేను జస్ట్ తన హ్యాండ్ కూడా టచ్ చేయలేదు" అనగానే తనేమో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా వాళ్ళిద్దరూ నిద్రపోతుండగానే సడెన్‌గా అతను కలకంటూ ఉంటాడు. ఒక మిషన్‌లో వాళ్ళ ఫ్రెండ్ తనని కాపాడబోయి చనిపోయాడు కాబట్టి. సో, సడెన్‌గా లేచి తనని అడుగుతూ ఉంటుంది, "నీకేమైంది?" అంటే, "నేను ఏం లేదు, బానే ఉన్నాను" అని ఫ్రెష్ ఎయిర్ తీసుకోవడానికి బయటికెళ్తాడు. సో, తనని పడుకోమని. అలాగే తను అనుకుంటూ ఉంటాడు, "నా ఫ్రెండ్ లెక్కనే నా డ్యాడీ కూడా ఆర్మీ మిషన్‌లో వర్క్ చేస్తూ చనిపోయాడు" అని అనుకుంటూ ఉంటాడు. గ్రాండ్‌మా ఏమో మా మమ్మీని నన్ను ఈ విలేజ్‌కి తీసుకొచ్చారు అని అనుకుంటాడు. సో, అప్పుడే అక్కడికి జియా వచ్చి, "ఏమైంది?" అని అంటుంది. అలాగే తనకి చలి పెట్టడం వల్ల తనని దగ్గరికి హగ్ చేసుకుంటాడు. అలా కిస్ చేయబోతుంటే, "చూడు, ఇప్పుడు నువ్వు స్మోక్ చేసావు కదా!" అనగానే, "సరే, ఇంకెప్పుడు స్మోక్ చేయను" అని చెప్తాడు. అలా వాళ్ళిద్దరూ మళ్ళీ రూమ్‌కి వచ్చి పడుకుంటాడు. నెక్స్ట్ డే ఏమో వాళ్ళ మమ్మీతో కలిసి అతను వెజిటేబుల్స్ తేవడానికి వెళ్ళి సడెన్‌గా వాళ్ళ హౌస్ నుంచి వచ్చి షాక్ అవుతారు. ఏంటి, హౌస్ లోపల నుంచి ఫుల్‌గా పొగొస్తుంది అని ఫాస్ట్‌గా అక్కడికొచ్చేసరికి జియా కూడా బయటకొచ్చి, "చూడు, నేను మీకోసం వంట చేద్దామనుకున్నాను. కానీ ఇదేమో మొత్తం పొగొచ్చింది" అంటే, "సరే, నువ్వు ఇన్ని పనులు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు బానే ఉన్నావు కదా!" అని ఫ్యూజన్ అంటాడు. వాళ్ళ మమ్మీ ఏమో, "సరే, నేను కిచెన్ రూమ్‌ని క్లీన్ చేస్తాను" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే ఫ్యూజన్ ఏమో తనని మంచిగా ప్లేస్‌లో కూర్చోబెట్టి తనకే ఆయింట్‌మెంట్ రాస్తూ ఉంటాడు. సో, అలాగే, "మా మమ్మీ నీకోసం స్పెషల్ డ్రెస్ తయారు చేసింది. నువ్వెళ్ళి ట్రై చెయ్యి" అనగానే తను ట్రై చేసి బయటికి రాగానే, "వావ్! ఈ డ్రెస్ నీకు చాలా బావుంది" అని అంటారు. ఆంటీ కూడా అలానే చూస్తూ ఉంటుంది. "అవును, ఈ డ్రెస్ చాలా బావుంది" అని. ఫ్యూజన్ అంటాడు, "సరే, మన బ్రేక్‌ఫాస్ట్ అయ్యాక మనం బయటికి వెళ్దాం ఫోటోస్ దిగడానికి" అని అంటాడు. ఇద్దరు కపుల్స్ ఏమో వాళ్ళని ఫోటోస్ అడుగుతారు. అలాగే వాళ్ళకి ఫోటోస్ తీయగానే, "వావ్! మీరు కూడా కపుల్సా?" అంటే, "అవును" అని ఫ్యూజన్ అంటాడు. వాళ్ళ ఫోటోస్ కూడా తీస్తాడు. అలా హౌస్‌కి రాగానే తను అంటూ ఉంటాడు, "నువ్వు బాగా అలసిపోయావు కదా! నేను నీకు కాళ్ళు నొక్కుతాను" అని తన కాళ్ళు అడుగుతాడు. తనేమో కాళ్ళు ఇవ్వగానే మంచిగా కాళ్ళని ప్రెస్ చేస్తూ ఉంటాడు. అప్పుడే తనేమో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. బయట నుంచి సౌండ్ వస్తుంది. బయటికి వచ్చి చూసేసరికి ఫ్యూజన్‌తో అంటూ ఉంటాడు, "మీ మమ్మీ వాళ్ళ హౌస్ దగ్గర నీ బ్రైడ్ స్ పాయిజన్ తాగింది" అనగానే ఇమ్మీడియేట్‌గా అక్కడికి వెళ్తాడు. సో, బ్రైడ్ వాళ్ళ మమ్మీ వాళ్ళంటారు, "ఒకవేళ నా కూతురికి ఏమన్నా అయితే నేను వదిలిపెట్టను. తను నీ వల్లనే పాయిజన్ తాగింది. నువ్వు రిజెక్ట్ చేసినట్టు" అనగానే జియా ఏమో భయపడుతూ ఉంటుంది. అప్పుడే ఫ్యూజన్ అంటాడు, "నువ్వెళ్ళి పడుకో. నేను వీళ్ళతో పాటు హాస్పిటల్‌కెళ్తాను" అని హాస్పిటల్‌కి వెళ్తాడు. వాళ్ళ మమ్మీ వాళ్ళంటారు, ఫ్యూజన్ వాళ్ళ మమ్మీ వాళ్ళు జియాతో, "నువ్వు టెన్షన్ పడకు. మొత్తం ఫ్యూజన్ చూసుకుంటాడు" అని అంటాడు. సో, నెక్స్ట్ డే ఏమో తను ఒక ప్లేస్‌లో కూర్చుంటుంది. అప్పుడే ఫ్యూజన్ వాళ్ళ ఫ్రెండ్‌కేమో వాళ్ళ సిస్టర్ నుంచి కాల్ రాగానే, "సారీ సిస్టర్, ఇలా కొంచెం అర్జెంట్‌గా వెళ్ళాలి" అంటే, "ఓకే, నేను ఉంటానులే, నువ్వు వెళ్ళు" అని చెప్తుంది. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ అక్కడికి వెళ్ళగానే ఒక గ్రాండ్‌మా వస్తుంది, ఫ్యూజన్ వల్ల తెలిసిన గ్రాండ్‌మా. సో, తను అంటూ ఉంటుంది, "తెలుసా, ఆ అమ్మాయికి ఏమైనా జరిగితే ఫ్యూజన్ యొక్క ఫ్యామిలీకి కూడా ప్రాబ్లమ్ అవుతుంది. చూడు, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావు కాబట్టి నీకు కూడా ప్రాబ్లమ్ అవుతుంది. నువ్వు నీ సిటీకి వెళ్ళిపో" అంటే తను అనుకుంటూ ఉంటుంది, ఈ గ్రాండ్‌మా ఇంత తెలివిగా నన్ను పంపించుదాం అనుకుంటుంది. కానీ ఫ్యూజన్ వచ్చేదాకా నేను ఎక్కడికి వెళ్ళను అని అనుకుంటుంది. గ్రాండ్‌మా ఏమో, "చూడు, నువ్వు ఇక్కడ ఉంటే నీకు ప్రాబ్లమ్ అవుతుంది" అన్నా కానీ, "సరే గ్రాండ్‌మా, నువ్వు నీ ప్లేస్‌కి వెళ్ళిపో" అని అంటుంది.
అలాగే అప్పుడే వాళ్ళ బ్రదర్ కాల్ చేసి, "నువ్వున్న ప్లేస్‌కే నేనొచ్చాను. నువ్వెక్కడున్నావంటే," "ఓహ్! బ్రదర్ నేను చిన్న విలేజ్‌లో ఉన్నాను. సో, నువ్వు నీ అడ్రస్ పంపు నేనొస్తాను" అనగానే, "సరే ఎంత టైం పడుతుంది?" అనగానే 3 అవర్స్ అంటుంది. సో, తను కాల్ కట్ చేసి మనసులో అనుకుంటుంది, ఏంటి ఇప్పుడు నేనెళ్ళాలి కదా! కానీ ఫ్యూజన్ ఇలాంటి ప్లేస్‌లో వదిలేసి నేనెలా వెళ్ళను అని తనకి కాల్ చేస్తుంది. కాల్ కలవపోయేసరికి ఒక లెటర్ రాస్తుంది. అలాగే కార్‌లో కూర్చొని మళ్ళీ కాల్ చేయగానే కాల్ కలుస్తుంది. ఇమ్మీడియేట్‌గా అతను అంటూ ఉంటాడు, "ఏదో సైన్ కోసం నేను మళ్ళీ కాల్ చేస్తాను" అని కాల్ కట్ చేస్తాడు. సో, తనేమో వాళ్ళ బ్రదర్‌ని మీట్ అవ్వడానికి వెళ్తుంది. ఇక్కడేమో గ్రాండ్‌మా ఎలాగైనా ఆమెని బయటికి పంపియాలి అని అనుకుంటుంది జియాని. ఎందుకంటే జియా వల్లనే ఫ్యూజన్‌కి ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఒకవేళ ఆ అమ్మాయి లేకపోతుంటే బ్రైడ్‌ని మ్యారేజ్ చేసుకునేటోడు అని అనుకుంటూ ఉంటుంది. అలా లోపలికి వెళ్ళేసరికి వాళ్ళ ఫ్రెండ్స్‌తో అక్కడేమో జియా ఉండదు. సో, కానీ అక్కడే లెటర్ చూసి షాక్ అవుతారు. ఎందుకంటే ఫ్యూజన్‌తో నేను మా అన్నయ్య వచ్చినందుకు వెళ్తున్నాను. నేను మళ్ళీ వస్తాను. అలాగే నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నాను. మనిద్దరం డేటింగ్ చేద్దాం. నిన్ను ఇష్టపడడం స్టార్ట్ చేశాను అని రాస్తుంది. తన ఫీలింగ్స్ అన్నీ రాసేసరికి గ్రాండ్‌మాకి చాలా కోపం వచ్చి, ఏంటి ఈ అమ్మాయి మళ్ళీ లెటర్ కూడా రాసిందా అని ఇమ్మీడియేట్‌గా లెటర్‌ని చింపేసి అక్కడే ఉన్న ఒక స్కూల్ అమ్మాయికి డబ్బులిచ్చి మరి, అంటే నాకు ఇష్టం లేదు. ఇంకెప్పుడు నా లైఫ్‌లో కాంటాక్ట్ అవ్వాలని చూడకు అని చెప్పి రాసి లెటర్ పెడుతుంది. డాక్టర్‌కి చెప్తాడు. ఆ అమ్మాయి బానే ఉంది. అలాగే ఇంకేం ప్రాబ్లమ్ లేదు అనగానే తనేమో ఓకే అంటాడు. జియా వాళ్ళ బ్రదర్ ఏమో జియాకి చెప్తూ ఉంటాడు. చూడు మన అంకుల్‌కి హెల్త్ బాలేదంట. ఇప్పుడు మనం సిటీకి వెళ్ళాలి అనగానే తను కూడా వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడేమో ఫ్యూజన్ వస్తాడు. అలాగే తనని పిలిచేసరికి తనకి ఎక్కడా కనిపించదు. సడెన్‌గా ఒక లెటర్ చూసి ఆ లెటర్ చదివి షాక్ అవుతాడు. ఎందుకంటే నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. నువ్వు నా కోసం వెయిట్ చేయకు. మనిద్దరం ఎప్పుడు మీట్ అవ్వద్దు అని లెటర్ పెడుతుంది. అలాగే ఇమ్మీడియేట్‌గా జియాకి కాల్ చేయగానే కాల్ కలవదు. ఏమైంది? తిను నన్ను బ్లాక్ చేసిందా అని అనుకుంటాడు. ఇక్కడేమో తను వాళ్ళ బ్రదర్‌తో కలిసి ఎయిర్‌పోర్ట్‌కి వస్తుంది. అతను కార్ తీసుకురావడానికి వెళ్ళగానే తను ఆగి ఫ్యూజన్‌కి కాల్ చేయబోతూ ఉంటే కాల్ ఏమో కలవదు. అలాగే వీచాట్‌లో కూడా నెంబర్ లేకపోతే కాల్ కాదు కాబట్టి వీచాట్‌లో కూడా నెంబర్ డిలీట్ అయ్యి ఉంటుంది. సో, తనేమో షాక్ అవుతుంది. ఏంటి ఇతను నన్ను నెంబర్ డిలీట్ చేశాడా? ఎందుకంటే ఆ అమ్మాయి చనిపోయింది కావచ్చు. ఇప్పుడు అతను నన్ను ఫేస్ చేయాలనుకోవట్లేదు కావచ్చు అని బాధపడుతూ ఉంటుంది. అసలేంటంటే గ్రాండ్‌మాకి ఫ్యూజన్ యొక్క ఫోన్ కూడా దొరకడం వల్ల జియో యొక్క వీచాట్‌ని కూడా డిలీట్ చేస్తుంది గ్రాండ్‌మా. సో, ఫ్యూజన్ ఏమో వాళ్ళ మమ్మీతో మాట్లాడుతూ ఉంటాడు. మమ్మీ నేను మళ్ళీ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను అని మాట్లాడతాడు. సో, జియా ఏమో వాళ్ళ అంకుల్‌ని మీట్ అవ్వగానే వాళ్ళ అంకుల్ ఏమో తన కోసం నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు. ఫ్యూజన్ ఏమో వాళ్ళ గ్రాండ్‌పాని మీట్ అవ్వడానికొచ్చి, "గ్రాండ్‌పా నేనొక అమ్మాయిని ఇష్టపడ్డాను. కానీ తను నన్ను ఇష్టపడట్లేదు" అనగానే, "ఏంటి తను నీకు చెప్పిందా?" అంటే, "లేదు గ్రాండ్‌పా లెటర్ రాసింది" అనగానే, "నువ్వులే వెనక్కి జరుగు" అంటే 2 స్టెప్స్ వెనక్కేస్తాడు. "నువ్విప్పుడు ఎలా వెనక్కి వెళ్ళావో తన వెనకాల కూడా అలానే పడు. అప్పుడు తనే ఇష్టపడుతుంది. అన్నం తినడం, పడుకోవడం ఇదంతా ఎప్పుడైనా ఉంటుంది. నువ్వు తనని చేజ్ చెయ్యి" అని చెప్పగానే, "థ్యాంక్ యూ గ్రాండ్‌పా నువ్వు నాకు సపోర్ట్ చేసినందుకు" అని అక్కడి నుంచి వాళ్ళ సిటీకి వస్తాడు. అలాగే తనని వెతుక్కుంటూ సడెన్‌గా తన కారు కూడా కలుస్తుంది. సో, జియా ఏమో ఒక పాప దగ్గర ఫ్లవర్స్ తీసుకుంటూ ఉంటుంది. సో, అలాగే మనీ పే చేద్దామంటే తన ఫోన్ అప్పుడే స్విచ్ ఆఫ్ అవ్వడం వల్ల వెనక నుంచి ఫ్యూజన్ వచ్చి పే చేస్తాడు. తను అనుకుంటూ ఉంటుంది, ఏంటి మళ్ళీ ఈ పర్సన్ నా లైఫ్‌లోకి వచ్చాడా అని అనుకుంటుంది. అలాగే అతన్ని చూసి కోపంగా వెళ్ళిపోతూ ఉంటే తన వెనకాలే తన హౌస్ దాకా వెళ్తాడు. అప్పుడే జియా యొక్క హౌస్ ముందు ఒక పర్సన్ ఏమో వెయిట్ చేస్తూ ఉంటాడు. ఏంటి ఇంకా లోపల ఎవరైనా ఉన్నారు కావచ్చు. ఇలాంటి పర్సన్స్ అంటే, "నువ్వు నా గురించి బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు వెళ్ళిపో" అనగానే సో, తనతో పాటు లోపలికి వస్తాడు. అలా లోపలికి రాగానే ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. సో, జియా ఏమో భయపడుతూ ఉంటే, "నేనున్నాను కదా! నువ్వు భయపడకు" అని అంటాడు. అప్పుడే డోర్ నుంచి ఎవరో ఉన్నట్టు అనిపించి కబోర్డ్ వైపు చూడగానే తన ఫియాన్సీ ఉంటాడు. "నువ్వెవరు?" అంటే, "నేను తన ఫియాన్సీని" అనగానే ఫ్యూజన్ అంటాడు, "నేను తన బాయ్ ఫ్రెండ్‌ని" అనగానే జియా అంటుంది, "అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు?" అంటే, "ఏం లేదు" అనగానే కబోర్డ్ చూసి తనకు అర్థమవుతుంది. "నువ్వు నా వస్తువులు దొంగతనం చేయడానికి వచ్చావు కదా!" అని తనని ఫుల్‌గా కొట్టి పోలీసులకి పంపిస్తుంది. అలాగే తన జ్యువెలరీని చెక్ చేసి, "ఉన్నదిలే నాకు కావాల్సింది" అని అనుకుంటుంది. అలాగే ఆ ఫ్యూజన్ రాగానే, "నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. నువ్వెందుకొచ్చావు?" అని అంటూ ఉంటే, "చూడు నేను నీకోసమే వచ్చాను" అనగానే, "నేను నీకోసం లెటర్ రాసొచ్చాను. నా లెటర్ రాసొచ్చాను. అప్పటినుంచి నువ్వు నాకు రిప్లై ఇవ్వలేదు. కాంటాక్ట్ కూడా రాలేదు" అంటే, "అవును నాకు దొరికిన లెటర్. నేనంటే నీకు ఇష్టం లేదని రాసి పెట్టిన లెటరే కదా!" అనగానే తను షాక్ అవుతుంది. "అలా ఏం లేదే. నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నాను అని నా ఫీలింగ్స్ అన్నీ ఎక్స్‌ప్రెస్ చేశాను. మనిద్దరం డేటింగ్ చేద్దామా అని" అనగానే సో, అతనేమో షాక్ అవుతాడు. ఇమ్మీడియేట్‌గా తనని కిస్ చేస్తూ ఉంటాడు. జియా ఏమో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా వాళ్ళిద్దరూ డేటింగ్ స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ డే వాళ్ళిద్దరూ డేటింగ్‌కి వెళ్తూ ఉంటే అప్పుడే సడెన్‌గా ఒక పర్సన్ ఏమో ఒక అమ్మాయిని పట్టుకొని కత్తితో బెదిరిస్తూ ఉంటాడు. సో, అక్కడ పోలీసులు కూడా సైలెంట్‌గా ఉండేసరికి వెనక నుంచి ఫ్యూజన్ వచ్చి ఆ పర్సన్‌ని కొట్టి ఆ అమ్మాయిని సేవ్ చేస్తాడు. కానీ
సిచ్యువేషన్‌లో తనకి చిన్న దెబ్బ తగలడం వల్ల బ్లడ్ వస్తుంది. ఆ బ్లడ్ చూడగానే తనని మొత్తం డ్రామా క్రియేట్ అవుతూ ఉంటుంది. అక్కడున్న వాళ్ళందరూ తనని పొగుడుతూ ఉంటే తనని బ్యాడ్ పర్సన్ అన్నట్టు వినిపిస్తూ ఉంటుంది. సో, తనేమో అక్కడే పడిపోతాడు. ఇమ్మీడియేట్‌గా జియా ఏమో వీడియో తీసేదల్లా ఆపేసి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తుంది. డాక్టర్ అంటూ ఉంటాడు, తనకి చిన్న డ్రామా ఉంది. తన ఆర్మీలో ఒక ఫ్రెండ్ తనకి కాపాడబోయి తను చనిపోయాడు. అందుకే అప్పటినుంచి ఇతను తనని తను డిప్రెషన్‌లోకి పోతున్నాడు అని చెప్పగానే సో, తనేమో బాధపడుతూ ఉంటుంది. అప్పుడే తను లేచి నేను నిన్ను భయపెట్టలేదు కదా అంటే, "నువ్వు నన్నేం భయపడట్లేదు" అంటే, "సారీ నేను కొన్ని నీ దగ్గర దాసాను" అనగానే, "నీకేంటి నేనంతా నీకెందుకు నువ్వు అలా దాయాల్సొచ్చింది? నాకు డాక్టర్ ఆల్రెడీ అంతా చెప్పాడు" అని అంటుంది. అప్పుడే అంటూ ఉంటాడు, "చూడు ఒకవేళ నేను ట్రీట్మెంట్ చేపించుకుంటే నేను నా ఫ్రెండ్‌ని మర్చిపోతాను. అతను చేసిన హెల్ప్ మర్చిపోతాను" అంటే, చూడు ఒకవేళ నీ ఫ్రెండే బతికుండి నువ్వే అదే ప్లేస్‌లో ఉంటే, నీ ఫ్రెండ్ కూడా హ్యాపీగా ఉండాలనే కదా నువ్వు కోరుకునేది. అలా అని ఎవరైనా హ్యాపీగా ఉండాలనే కదా! సో, నువ్వు ట్రీట్మెంట్ చేపించుకో అనగానే అతను కూడా ఓకే అంటాడు. డాక్టర్ ఏమో తన రిపోర్ట్స్ చూసి చెప్తూ ఉంటాడు, "చూడు నువ్వు నీ కండిషన్ బట్టి కొన్ని డేస్ హాస్పిటల్‌లో ఉండి ట్రీట్మెంట్ చేపించుకోవాలి" అనగానే సో, తనేమో ఒప్పుకుంటాడు. జియా కూడా తనని ఒప్పించి వెళ్ళిపోతుంది. అతనేమో హాస్పిటల్‌లో కొన్ని డేస్ అలా ఇలా తిరుగుతూ ఉంటే అతనికి బోర్ వస్తూ ఉంటుంది. అప్పుడే జియా అక్కడికొచ్చి, "నేను కూడా చిన్న హెల్త్ ప్రాబ్లమ్ ఉండి ఇక్కడే జాయిన్ అయినా" అని వాళ్ళిద్దరూ అక్కడ ఎంజాయ్ చేస్తారు. సో, అలా కొన్ని డేస్ తర్వాత డాక్టర్ ఏమో తన రిజల్ట్స్ చూసి చాలా ఇంప్రెస్ అవుతాడు. వావ్! నీ హెల్త్ బాగా సెట్ అయింది అని. సో, అప్పుడే వాళ్ళిద్దరూ డిశ్చార్జ్ అయ్యి బయటికి రాగానే వాళ్ళ అన్నయ్య కాల్ చేసి, "అంకుల్ వాళ్ళ హౌస్‌లో పార్టీ ఉంది. నువ్వు రావాలి" అంటే, "సరే నేనొస్తున్నాను" అని చెప్తుంది. "సరే నేను నిన్ను డ్రాప్ చేస్తాను" అని ఫ్యూజన్ అంటే, "చూడు మన గురించి ఇంకా నేను చెప్పలేదు ఫ్యామిలీకి. నాకు కొంచెం టైం కావాలి" అనగానే ఫ్యూజన్ కూడా ఒప్పుకుంటాడు. ఫ్యూజన్ ఏమో వాళ్ళ గ్రాండ్‌పాని మీట్ అయ్యి, "గ్రాండ్‌పా నేను ఆ అమ్మాయిని ఒప్పించాను" అనగానే గ్రాండ్‌పా కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే నెక్స్ట్ డే ఫ్యూజన్ ఏమో జియాతో చెప్తూ ఉంటాడు, మా గ్రాండ్‌పా మన ఇద్దరి కోసం వెడ్డింగ్ హౌస్‌ని కొన్నాడు" అని. తన్నే ఆ ఫ్లాట్‌కి తీసుకెళ్ళగానే, "వావ్! ఈ ఫ్లాట్ చాలా బావుంది" అని వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటూ నైట్ స్పెండ్ చేస్తారు. మార్నింగ్ లేచి, "నేను ఇంత లేట్‌గా లేచానేంటి" అని అంటూ ఉంటుంది. నెక్స్ట్ డే ఏమో మళ్ళీ ఫ్యూజన్ తన హౌస్ బయట వెయిట్ చేసి, "నేను నీ హౌస్ బయట ఉన్నాను" అని అంటాడు. అప్పుడే అక్కడికి తన ఎక్స్ ఫియాన్సీ కూడా వచ్చి, "ఏంటి నువ్వు ఇక్కడ ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు" అని అంటూ ఉంటాడు. అప్పుడే జియా వచ్చి ఫ్యూజన్‌ని హగ్ చేసుకుంటుంది. అది చూసి, "నిజంగా నువ్వు ఇతనితో డేట్ చేస్తున్నావా?" అంటే, "అవును" అని అంటూ ఉంటే, "సారీ నేను ఇక్కడికొచ్చింది నీ దగ్గర నుంచి మనీ అడగడానికి. నాకు ఇప్పుడు చాలా మనీ అవసరం ఉంది. నేను ఆ అమ్మాయితో కూడా బ్రేకప్ చేశాను. తప్పు చేశాను" అంటే, "అవసరం లేదు నేను ఇవ్వను" అన్నా కానీ కాళ్ళు పట్టుకొని, "ప్లీజ్ మనీ ఇచ్చేదాకా నేను ఇక్కడి నుంచి కదలను" అని అంటాడు. సో, ఇమ్మీడియేట్‌గా వాళ్ళేమో కొంచెం మనీ ఇచ్చి అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతారు. అలా జీ హౌస్‌కి వెళ్ళేలోపు అక్కడ తన బ్రదర్ ఉంటాడు. వాళ్ళ బ్రదర్‌ని చూసి తనేమో షాక్ అవుతుంది. అప్పుడే, "సరే నేను వాటర్ తీసుకొస్తాను మీరు మాట్లాడుకోండి" అని జీ ఏమో వాటర్ తీసుకొని రాగానే వాళ్ళ బ్రదర్ ఏమో ఫ్యూజన్‌ని చాలా క్వెషన్స్ అడుగుతూ ఉంటాడు. అతనేమో చెప్తూ ఉంటాడు. అప్పుడే ఎన్ని డేస్ అవుతుంది మీట్ అంటే 2 మంత్స్ అని చెప్తూ ఉంటాడు. తను అనుకుంటూ ఉంటాడు వాళ్ళ బ్రదర్, నా సిస్టర్‌కి ఈ పర్సన్ అయినా కరెక్ట్ పర్సనా కాదా అని అనుకుంటాడు. అప్పుడే చాలా క్వెషన్స్ ఇంకా అడిగేలోపు అతనికి కాల్ రాగానే సో, వాళ్ళ బ్రదర్ ఏమో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో, నెక్స్ట్ డే వాళ్ళ అంకుల్ ఏమో తనని బ్లైండ్ డేట్‌కి పిలుస్తాడు. సో, తినేమో రెడీ అయ్యి రాగానే, "ఏంటి నువ్వు ఇంతగా రెడీ అయ్యావంటే మా అంకుల్ పిలిచాడు బ్లైండ్ డేట్‌కి. సో, నేను నో చెప్పలేకపోయాను" అని అంటుంది. సో, ఇతను కూడా బ్లైండ్ డేట్‌కి వాళ్ళ అంకుల్ పిలవడం వల్ల వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సో, ఫ్యూజన్ ఏమో ఆల్రెడీ వాళ్ళ అంకుల్‌ని మీట్ అవ్వడానికి ఒక రెస్టారెంట్‌కెళ్తాడు. అప్పుడే అక్కడికి జియా వస్తుంది. సో, అప్పుడే మనకు అర్థమవుతుంది ఫ్యూజన్ జియా వాళ్ళ అంకుల్ ఇద్దరు ఫ్రెండ్స్ అని, బ్లైండ్ డేట్ అరేంజ్ చేసింది వీళ్ళిద్దరికే అని. సో, వాళ్ళేమో హ్యాపీగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ డే తనేమో వాళ్ళ గ్రాండ్‌పాని మీట్ అవ్వడానికి వెళ్ళి, గ్రాండ్‌పా కూడా "వావ్! నువ్వు నాకు బాగా నచ్చావు" అని చెప్తాడు. అలాగే నెక్స్ట్ సీన్‌లో వాళ్ళ ఫ్యామిలీ అంతా మంచిగా మ్యారేజ్ గురించి మాట్లాడుకొని ఒకరినొకరు హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా కొన్ని డేస్ తర్వాత వాళ్ళిద్దరికీ మ్యారేజ్ అయిపోతుంది. గ్రాండ్‌పా ఏమో ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటాడు. "ఏంటి కష్టపడుతున్నావా లేదా నాకు గ్రేట్ గ్రాండ్ సన్ ఇవ్వడానికి" అంటే, "గ్రాండ్‌పా అదే పనిలో ఉన్నాను" అని చెప్తాడు. అలాగే వాళ్ళిద్దరూ క్లోజ్‌గా వచ్చి ఫస్ట్‌లో వాళ్ళిద్దరూ ఎలా మీట్ అయ్యారో అని మాట్లాడుకుంటూ ఫ్యూజన్ చెప్తాడు, "నేను ఫస్ట్ డే చూసినప్పుడే నిన్ను ఇష్టపడడం స్టార్ట్ చేశాను" అని చెప్తాడు. సో, తనేమో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి.